ఏమిటి బావా ఈరోజు మంచి హుషారుగా ఉన్నావు? ఈ డాన్స్ ప్రోగ్రాము, ఈ సెటప్. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఏం లేదు, పాకలో ఉన్నవాడి చూపు పెంకుటింటి మీద పడుతుంది, పెంకుటింట్లో ఉన్నవాడి చూపు మేడ మీద పడుతుంది, మరి మేడలో ఉన్నవాడి చూపు ప్యాలెస్ మీద. కరెక్ట్, అవునా? అలాగే అక్రమ సంపాదన మొదలుపెట్టిన వాడి మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది, ఇంకా ఇంకా పెద్దవాడు కావాలని కోరుకుంటుంది. అందువల్ల మనం కూడా ఇంకా ఇంకా పెద్దవాడు కావాలని స్మగ్లింగ్, బ్యాంక్ రాబరీ మొదలైన బృహత్తర ప్రణాళికలు అమలు పరచాలని ఈ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. శాబాష్, ఇప్పుడు నీ బామర్దని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను బావా. ఎవరు నువ్వు? భగవంతుడికి బద్ధకం ఎక్కువైపోయి అవతారాలు ఎత్తడం మానుకుంటే పెరిగిపోయిన పాపాలు చూసి కడుపు మండిన మనిషి ఎత్తిన అవతారం. భగవంతుడి లెక్కలో ఇది 12వ అవతారం. అంటే వీరపుత్రుల రక్తంతో తడిసి పునీతమైన ఈ పుణ్యగడ్డలో కుట్రలు కుతంత్రాలు చేయడానికి పుట్టిన మీలాంటి గుంటలక్కలకు తోడేళ్లకు బుద్ధి చెప్పడానికి అవతరించిన పులి, పల్నాటి పులి. ఇదేదో పులి పిల్లట దోవ తప్పి సింహం గుహలోకి వచ్చి పడింది. దాంతో కాసేపు సర్కస్ స్పీడ్స్ చేయించి బోన్లోకి నెట్టేయండిరా. వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు గాని మనం వెళదాం. చూశారుగా నా సత్తా. ఇక మీ బాస్ కి నిద్ర పట్టదనుకుంటాను. ఒకవేళ పట్టినా నేను సింహస్వప్నమై కనిపిస్తానని చెప్పండి. బావా, శుభం అంటూ మనం కొత్త జీవితం మొదలు పెడితే వాడెవడో పల్నాడుకులంటూ అడ్డుతగిలాడు. మరేం పర్లేదంటావా? జీవితం అనేది ఒక ప్రవాహం లాంటిది. దాన్ని ఎన్నో గుట్టలు కొండలు అడ్డుకుంటూనే ఉంటాయి. వాటికి మనం భయపడకూడదు. నమస్కారం భూపతి మావగారు. చిచ్చి నోర్మై, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ఒళ్ళేలా ఉందిరా? పిల్ల పిల్ల పెళ్లి పెళ్లి అని తాతాలాడుతుంది. అందుకే నిశ్చయితాంబులాలు పుచ్చుకుందామని సకుటుంబ పరివారంగా విచ్చేశాను. ఏమిటేమిటేమిటి, నువ్వు నన్ను పిల్లని అడగడానికి వచ్చావా? ఇవ్వవా? నీ కూతురు ఆడదు కాదా? మా ఊరు మగాడు కాదా? నోర్మై, ఆయన స్టేటస్ ఏమిటి, మీ స్టేటస్ ఏమిటి? స్టేటస్ దాకా ఎందుకులే ముకుందరావు గారు. నేనేమి ఒక ఆడపిల్లను ప్రేమించి ఆమెను అనుభవించి ఆమె గర్భవతి అయిన తర్వాత వదిలేసే నీచమైన మనస్తత్వం కలవాణ్ణి కానీ. కోరుకున్న పిల్లని మర్యాదగా లాంఛనంగా గౌరవంగా అడగడానికే వచ్చాను. అడగడానికి అర్హతలు కావాలి.
గుణాన్ని మించిన అర్హత ఏముంది మామగారు? నీ గుణం గుడిసె దాటి రానంటోంది. మరి నా కూతురు అంతస్తు ఐశ్వర్యం దిగిరానంటోంది. అలాంటప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది రిక్షారాజు గాడు? మీరు ఒప్పుకోకపోయినా మీ అమ్మాయి నన్ను కోరుకుంది. రాణిని పిలిపించండి. అంతస్తు దిగి వస్తావా రావా అని నేను అడుగుతాను. రాను అందనుకోండి, తిరిగి వెళ్ళిపోతాను. నోరు మూసుకెళ్ళకపోతే పోలీసులు పిలిపించాల్సి వస్తుంది. మావయ్య, అతన్ని ఎందుకు పోలీసులకు అప్పచెప్పడం? రమ్మని చెప్పింది నేనే. నన్ను అప్పచెప్పండి. రాణి, నువ్వు నోరు మూసుకు లోపల పో. అయ్యో పెద్ద పెద్ద పనులు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉంటే ఇంకా మంచోడు కబుర్స్ అనుకున్నాం. ఇదాని ఏదో అసలు రూపం. రాణి, నువ్వు మనసు పడ్డావని తాంబూలాలు పట్టుకొచ్చాను. కోనసీమ నుండి అరటికెళ్ళలు కూడా తెప్పించాను. నన్ను ఇలా అవమానించి పంపిస్తావా? లేదు రాజు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను గాఢంగా ప్రేమించాను. రాజు, రాణి, రాజు, రాణి, రాజు, రాణి, రాజు, రాణి, రాజు. రాణి. ఆపండి మీ వెతపడమ్మా. బావా, నువ్వు పోలీసులు ఫోన్ చేసి వీళ్ళ సంగతి చూడు. నువ్వు మాట్లాడుకుంటా లోపల. రాజు, రాణి, రాజు, నన్ను రక్షించు. రాణి, రాజు, నన్ను రక్షించు. రాజు, రాణి, రాజు. రాణి. మీ నాన్న తన కన్నీళ్లతో నా కాళ్ళు గడికి కన్యాదానం చెయ్యందే. నిన్ను చేసుకోనని మా అమ్మ దగ్గర ప్రమాణం చేశాను. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఎప్పటికైనా మీరే వచ్చి మా కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. అప్పుడు మేము చిచ్చి బుడ్డి అని చెప్తాం కదా. మా ప్రేమ అవసరం తగులుతుంది మీకు. రే పదండ్రా. థ్యాంక్స్ రాణి. నేను ఆడబోతున్న జగన్నాటకంలో నాకు మంచి సాయం చేస్తున్నావు. మీ అమ్మగారికి మావయ్య నాన్న అంత అన్యాయం చేశారని తెలిసాక నీకు సాయం చేయకుండా ఎలా ఉండగల బావా? బా బా, నువ్వు బాబాను పిలుస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? ఎలా అనిపిస్తుంది ఒకటి? నా పాలకోవా అన్నట్టు వినిపిస్తుంది. చీపో. ఏయ్, ఆడది చీపో అంటే దగ్గరకు రావేమిటి అని అర్థం. నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గునే పోగొట్టనా? ఉమ్,